నా భక్తులందరూ కూడా నేను లేపుతానన్నాడు మా నాయన ఇప్పుడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మాట్లాడతాడు. ఇది సత్యం సత్యం. దయ పరిపాలుడవే స్వామి దయ నన్ను చూ. ఆలయం పక్కనే ఉన్న ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తమ భవనం నిర్మించుకున్నారు. 8 ఏళ్ల వయసు నుంచే స్వామివారి పట్ల అపారమైన భక్తి పెంచు. సంవత్సరాలు మీరు ఈ గుడి కట్టి మొత్తం బయట వాళ్ళ దగ్గర నుంచి అడిగి చేసింది తప్ప అనుగ్రహం రావాలంటే గురు సేవ దొరకాలి. ఆలయం నిర్మించడానికి ఆమె చేసిన శ్రమ నిజంగా అద్భుతం. 8 ఏళ్ల క్రితం స్వామివారి విగ్రహాన్ని చూసినా వినినా బ్రహ్మంగారు భక్తులను ఆయనే ఎంచుకుంటారు. ఇది 22 సంవత్సరాలు అయిందా? పుల్లయ్య గారు ఈ దేవస్థాన అభివృద్ధికి 10 లక్షల విరాళం. 108 ఏళ్ల కృతయుగా ధర్మము నిలిపెదనన్నాడు. వేడుకతో శివపోతులూరిలో వెలుగుచుండెదనన్నాడు. వేడుకతో జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం 10 మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. నిన్నటి రోజు నేను వ్యక్తిగత పని మీద ప్రొద్దుటూరు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు రామేశ్వరం నుండి రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఒక ఆలయం కనిపించింది. అది కనిపించగానే ఒక్కసారి లోపలికి వెళ్లి స్వామిని దర్శించాలి అనిపించి నేను వెనక్కి తిరిగి ఆ ఆలయంలోకి వెళ్ళాను. ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్న వారు నిజంగా ఆధ్యాత్మిక సేవకు ప్రతిరూపం. రోజూ ఒక పూట అన్నదానం తమ శక్తికి మించి భక్తి శ్రద్ధలతో నిరంతరం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆ ఆలయానికి ప్రాణము వంటి ఓ మహనీయురాలు ఉన్నారు. అందరూ ప్రేమగా అమ్మ తల్లి అని పిలిచే ఆ మహిళ 8 ఏళ్ల వయసు నుంచే స్వామివారి పట్ల అపారమైన భక్తి పెంచుకున్నది. ఊరు వాడ తిరిగి స్వామివారి సన్నిధి కోసం ఈ ఆలయం నిర్మించడానికి ఆమె చేసిన శ్రమ నిజంగా అద్భుతం. 8 ఏళ్ల క్రితం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఈ దేవస్థానాన్ని నిర్మించింది. అమ్మ తల్లి స్వామివారి తత్వాలు పాడుతుంటే క్షణానికి శరీరం పులకరిస్తుంది. స్వామివారి మహిమను ఆమె చెప్పే తీరు చూసినా వినినా బ్రహ్మంగారు భక్తులను ఆయనే ఎంచుకుంటారు అనిపించేంత దివ్యంగా ఉంటుంది. ఆర్థిక పరంగా పెద్ద స్తోమత లేకున్నా ఇది బ్రహ్మంగారి ఇల్లు, అన్నిటినీ ఆయనే చూసుకుంటారు అనే అచంచల విశ్వాసంతో అన్నదానం నుంచి ప్రార్థనల వరకు, ధూప దీపాల నుంచి సేవా కార్యక్రమాల వరకు అన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇంకో మహిమాన్విత విశేషం ఏమిటంటే ఆ ఆలయం పక్కనే ఉన్న ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తమ భవనం నిర్మించుకున్నారు. వాళ్ళు కూడా ఈ ఆలయానికి సుమారు 70,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇది మత సామరస్యం కాదు, ఇది బ్రహ్మంగారి ప్రభావం, ఆయన దైవతత్వ విమోచనం. స్వామివారి గురించి తెలిసిన వారికి ఆయనను ఏ ఒక్క మతానికి పరిమితం చెయ్యలేము. ఆయన తత్వం సమస్త మానవజాతికి. అలాగే ప్రొద్దుటూరులోని మరొక భక్తుడు పుల్లయ్య గారు ఈ దేవస్థాన అభివృద్ధికి 10 లక్షల విరాళం ఇచ్చారు. ఇది స్వామివారి మహిమకు, భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి దివ్యమైన ఆలయంలో చేస్తున్న అన్నదానానికి, నిత్య సేవలకి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనిపిస్తే అది 1 రూపాయి అయినా సరే భక్తి, విశ్వాసం, శ్రద్ధతో చేసిన దానం స్వామివారికి చేరుతుందనే నమ్మకం. వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తునిగా మీ అందరికీ నా వినమ్ర మనవి, ఈ పవిత్ర సేవలో మీరు భాగస్వాములు కావాలి. ఆయనే బంగారం, నా దేవదేవుడే నాకు బంగారం అనుకుని క్షేత్రాన్ని నిర్మాణం ఆయన ఉండి నిలబడి కట్టించాడు. నేను ఎంత అంటే అమ్మ ఆలోచన అంటే మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది? 8 సంవత్సరాల నుంచి నాకు లక్ష్యమైన ఆయన నాకు ఆలోచనాడు.
నేను స్కూల్కి పోయినప్పుడే వచ్చేసాను. అంటే స్వయంగా పాటలు పాడేది. అంటే స్వయంగా మీకు అనిపించిందా లోపల ఎవరన్నా చెప్పడం వల్ల వినడం వల్ల కాలజ్ఞానం అప్పుడు మీకు అలా ఆలోచన వచ్చిందా? వచ్చింది కదా నాయన. నాకు లభ్యం మా నాయన నాకు 8 ఏళ్ల వయసులోనే నాకు వచ్చాడు నా పాలు. అప్పుడే నేను ఆయన పాటలు బాగా పాడేదాన్ని మా వయసులో. సచ్చరితాత్మ సద్గుణధామ సకల ధార సాక్షి స్వరూప దయ పరిపాలుడవే స్వామి దయ నన్ను చూడవయా దేనుల పోషించు దేవదేవా కోరిక తీర్చవయా ఓ దేవాదరిని చేర్చవయా మరువక మదిలో నిన్ను స్మరింతును లోకేశ్వర నన్ను లోచుపు చూసి జ్యోతిని వెలిగించవే నాలో చీకటి తొలగించవే జ్యోతిని వెలిగించవే నాలో చీకటి తొలగించవే దేనుల పోషించు దేవదేవా కోరిక తీర్చవయా ఓ దేవాదరిని చేర్చవయా నా తల్లి నా తండ్రి నా గురువు నా దైవము నా స్వామి. ఎక్కడ గుడికి పోయినా ఎవరు అర్చన చేసి నీ ఇంటి పేరు చెప్పు, నీ గోత్రం చెప్పు, నీ పిల్లల పేరు చెప్పు, నీ భర్త పేరు చెప్పండి కూడా భర్త కట్ట నాకు సరి కష్టం నా నాయనే అనుకున్నా. మా నాయన వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు చెప్తా, గోవిందమామ పేరు చెప్తా, స్వామి సిద్ధగురుని పేరు చెప్తా, జగన్మాత అమ్మ ఈశ్వరమ్మ తల్లి పేరు చెప్తా. ఎక్కడ గుడికి పోయినా నేను ఇలా పేరే చెప్తా. నాకు 2 కుమారులు భర్త ఉన్నారు. కానీ నేను చెప్పేది మాత్రం మా నాయన పేరే. ఎందుకంటే ఆయన పేరు చెప్తే ఆయనే కాపాడు. నా పేరు చెప్తే నాకు ఎంత శక్తి ఉంది. అంటే మీకు స్వామివారికి సంబంధించి మీరు స్వయంగా ఏదన్నా అద్భుతాలు కలిగితే ఏదన్నా ఫేస్ చేసింటారు కదా, ఎవరికి చెప్పుకోలేనంత ఆనందం స్వామివారు ఏదో ఉంటాయి. ఇప్పుడు నాకున్నాయి కొన్ని స్వామివారి నుంచి నాకు చూసా, డైరెక్ట్ గా చూసా. కొందరు అంటారు నాకు దర్శనమైనాడు, నీ దేవుని చూసినా నేను దర్శించుకున్నా అంటారు. కానీ నేను ఈ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. ఇప్పుడు 8 ఏళ్ల వయసులో నుంచి కూడా ఆయన సేవ చేసి ఇంత క్షేత్రం కూడా నాకు ఆయన నిర్మించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. నిత్య అన్నదానం ఇక్కడ, నిరంతరం అన్నదానం. ఎందుకంటే నా జన్మ 10 మందికి అన్నం పెట్టి దాటిపోవాలనుకున్నా. నిరంతరం అన్నదానం. ఈ పొద్దు పౌర్ణమి అన్నదానమైన నిరంతరం అన్నదానం ఆయన దగ్గర. 3 పూటలు పెడతారా? అంటే ఒక పూట మధ్యాహ్నం పెడతారా? అయితే ఈ గుడిని ఆశ్రయించుకున్నారు కదా, వాళ్ళకు అన్నం ఉంటారు. వచ్చే వాళ్ళకు బయట బాటసార్లకు వాళ్ళకి మధ్యాహ్నం పూట ఒక పూట అన్నం. అంటే మనకి ఇంత మందికి రోజు కంటే కనీసం ఎంత మందికి? 30 మంది లేదా 25 మంది. అంతకంటే నాకు శక్తి లేదు. అంటే అన్నదాతలు ఎవరన్నా వచ్చి చేసే వాళ్ళు ఉంటారా? అంటే మీరు కూరగాయలు అడుకుంటా, పడి బియ్యం అడుకుంటా, శరీరాలు ఏమన్నా ఉన్నాయి ఇచ్చిన పుణ్యమే నాయన అడుక్కొని పెడతాను నాయన. అప్పుడు తిరిగేదాన్ని ఇళ్లకు భిక్షకు జోలేసుకొని. ఇప్పుడు నాకు శక్తి లేక ఇంటికి వచ్చిన వారిని అడుక్కుంటాడా. వాళ్ళు నాయన దానం చేశాడు. ఏమి ఇత్తల్లి బంగారి గారు మా భర్త కమ్మలు తెచ్చుకోమని 25,000 ఇచ్చాడు నాకు. మొన్న ఇచ్చింటే ఆ 25,000 సరుకులు తెచ్చుకున్నా దసరాలు. 25,000 అదే నిత్యాన్నదానం దసరా నుంచి మొదలు పెట్టినా. ముందు లేదు, ముందు ఒక పౌర్ణమికి నాయన ఆరాధనకు, అమ్మ ఆరాధనకు, వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం, మహాశివరాత్రికి మాత్రమే అన్నదానాలు ఉండేటివి. కానీ నిరంతరం పెట్టాల నా మనసు అనుకునేది. వాళ్ళకి దాటిపోవాలా అన్నదానం పెట్టని 25 మందికి 30 మందికి దసరా నుంచి మొదలు పెట్టినా. 25,000 సరుకులు తెచ్చుకున్నా. నాయన తర్వాత నువ్వు మళ్ళా అట్నే సంకల్పం నుంచి ఇట్లా ఇచ్చినావా నిరంతరం జరుగుతాది, లేదా నేనేం చేయలేనని మొదలు పెట్టినా. ఆయన ఇస్తున్నాడు, జరుగుతుంది. ఆయన ఉన్నాడు, అందుకు ఆయన ఇస్తున్నాడు. అమ్మ గోవిందమాంబ ఇస్తుంది, నిరంతరం అన్నదానం జరుగుతుంది. ఒక్కొక్కసారి నా చేతి నుంచి పెరుగు ప్యాకెట్ దాన్ని ఏం లేకుండా ఎట్లో గట్ట ఉంది కానీ చూపగారానికి ఇక్కడ ఏమీ లేదు, ముట్టించిన వారు అది కూడా తీస్తాక ఒక రోజు నాకు దొరకకుంటే డబ్బులు కూడా తీసి ఆ సిల్ల తెచ్చుకొని ఇక్కడ కట్టుకుంటాను. అది నాయన అది నిరంతర అన్నదానమే మహా పుణ్యకార్యం అనుకున్నా, మంది తలుచుకున్నా. అందుకే మా భర్త అన్నాడు, 25,000 కన్నా ఖర్చులు తెచ్చినావా, ఒకవేళ కమ్మలు తెచ్చినా వేరే గుళ్ళల్లో వేసేదాన్ని కదా ఉండిళ్లలో, మంచి పని చేసినావు అన్నాడు. అంటే మా నాయన కోసం బంగారం అంతా అమ్మినా కదా గుడికి. మొన్న మళ్ళా ఒకసారి కమ్మలేమో వచ్చినాయి. శ్రీశైలం బయట మా బ్రహ్మరామ తండ్రి వీరా బ్రహ్మమ్మ ఊరు, తల్లి గోవిందమ్మ మా ఊరు, మా తండ్రి వీరా బ్రహ్మమ్మ ఊరు,
తల్లి గోవిందమ్మ మా ఊరు, మా తండ్రి వీరా బ్రహ్మ మా ఊరు, మా తండ్రి వీరా బ్రహ్మ మా ఊరు. 8 సంవత్సరాల నుంచి కూడా నేను సేవ చేస్తే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు దాటినాయి, కానీ దర్శనం నేను ఎరగను. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లా చెప్తాడు? కలసి కన్నులు మూసి కలలు తేతేనే, కలలో నా శివ కలలు బయలాయేనమ్మా. ఏదైనా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం అంటే మన స్వప్నంలోనే జరిగేది ఏదైనా తెలియజేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ గుడి కట్టి? 8 ఏళ్ళు అయింది నాయన. మొత్తం బయట వాళ్ళ దగ్గర నుంచి అడిగి చేసింది తప్ప అన్ని తెచ్చుకున్న, ఇల్లు కూడా వాయికంలో పోయింది. మీ సొంత డబ్బులు మళ్ళీ బయట వాళ్ళ భక్తులకు తీసుకున్నారు. అంత 16-17 తులాలు బంగారం ఉన్నది. తిరుగ జన్మము లేదు గురు కరుణ బడయవే చిలక. పిల్లశేషాల గురు అనుగ్రహం రావాలంటే, గురు సేవ దొరకాలంటే అంత సులభంగా వస్తాడే నాయన. కారణ గురు వెనుక తిరుగ జన్మము లేదు గురు కరుణ బడయవే చిలక. గురు కరుణ బడసితే అది మహామధురమై రమ్యమై ఉండునే చిలక. మనసాటి వారెల్ల మనల చూడగలేక మట్టి పాలైనారు చిలక. మదిని మాటలు మాని మన సద్గురుని వెదకి పరమాత్మ తెలియవే చిలక. మదిని మాటలు మాని మన సద్గురుని వెదకి పరమాత్మ తెలియవే చిలక. పాలలోచనుడందు లీనుడయ్యున్నాడు అది తెలియవే రామ చిలక. మూలకో నాలో నమహమ్మాయి ఉన్నది అది తెలియవే రామ చిలక. కారణ గురు వెనుక తిరుగా జన్మము లేదు గురు కరుణ బడయవే చిలక. గురు కరుణ బడసితే అది మహామధురమై రమ్యమై ఉండునే చిలక. రమ్యమై ఉండునే చిలక. సామాన్యులకు లభ్యమే కాదనైనా. నాయన ఏం చెప్పినాడు? ఆయన ఏం చెప్పినాడు? వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యతో, నాయన తన గురుముఖమున తెలుసుకొని శ్వాసను కృష్ణుని నాలుగు ద్వారా ఉడిపోయి సహస్రారమందు నడిపిన అదే పరబ్రహ్మ స్వరూపము నాయన అన్నాడు. నాయన సిద్ధయ్య అడిగినాడు, వీరనారాయణ భక్త పారాయణ, ఇందులో పరమేశ్వరుడు ఎట్లా నివాసం ఉంటాడు తండ్రి అని సిద్ధయ్య మలమూత్రముల రక్త మాంస శల్యంబునా 9 తరల తోలుగుడిసే కడు విచిత్రంబగు వికార రోగాలచే. కడు విచిత్రంబగు వికార రోగాలచే దుర్వాసనల్ గల దుష్టకొంప. శ్లేష్మ పైత్యంబులచే శుక్లశోణిత మలముతో నిండిన బహుమురికి కొంప. పాప పుణ్యంబులను పరికింప సప్త వ్యసనములతో. అప్పుడు ఆయన ఏమన్నాడు? నాయన సిద్ధ ఆది మధ్యాంతరహితమై నిర్వికార నిర్గుణ అచల పరిపూర్ణ వాగ్మానస గోచరమైన చిత్తములయ్యాధార చక్రాణ విఘ్నేశ్వరుండందు వెలసియుండో. షడ్దళముల గల స్వాదిష్ట చక్రాణ బ్రహ్మదేవుండందు ప్రభవియుండో. 10 దళంబుల మణి పద్మ చక్రాణ విష్ణుదేవుండందు వెలసియుండు. 12 దళములొప్ప అనాహత చక్రాణ రుద్రదేవుండందు రూఢిగాను. 66 దళములై బరగునట్టి జీవుడు విశుద్ధ చక్రాన చెరియుండు. చక్రమాగ్నేయమందున శంకరుండు దళ సహస్రారమందునన్ అలరుగురు. ఆ పలుకులు విన్న సిద్ధయ్య, ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి తమ యోగోభ్యాస ఉపన్యాసము విన్న కొలది అత్యంత మధురమైనది తండ్రి. ధన్యుడను దేవా ధన్యుడను, నా జన్మ ధరించినది నీ సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదములు పట్టుకుని ప్రార్థిస్తుండగా, వీరబ్రహ్మేంద్ర స్వామి, నాయన సిద్ధ విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు నాయన, విని ఆచరించువారు ధన్యులు సుమా అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అమ్మ మీ పేరేమ్మా? అమ్మ తల్లి. అమ్మ తల్లినా పేరు? మీ తల్లి తండ్రి గారి పేరు? మా తండ్రి లక్ష్మణదాస్, మా తల్లి మంగమ్మ. మీ భర్త పేరు? మా భర్త పేరు రామారావు. రామారావు.
నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు వచ్చి మీ మాటలు మీ తత్వాలు వినడము. వెళ్ళిపోయాన్ని ఎన్నికి రావాలి మనసు పీకిందంటే ఎందుకు అమ్మ మార్గశిర మాసం అమ్మ ఉత్సవాలు అవునవును రాబోతున్నాయి. ఈశ్వరమ్మ అంబ జగదంబరాది పరాశక్తిరా అమ్మ ఈశ్వరమ్మరా అమ్మ ఈశ్వరమ్మరా అంబ జగదంబరా ఆది పరాశక్తిరా అమ్మ ఈశ్వరమ్మరా అమ్మ ఈశ్వరమ్మరా అంబ జగదంబరా. మా తల్లి ఉత్సవాలు స్వామి ఇప్పుడు మార్గశిర మాసం సజీవ సమాధేశ వహించిన పుణ్యమైన మాసం ఇది. మా తల్లి ఆరాధన మహోత్సవం కూడా ఉంది స్వామి. ఈ శనివారం కాక మళ్ళా శనివారం ఉంది. అమ్మకు మంగళ వాక్యములు, హోమము, అన్నదానము, కలశ పూజలు అందరు కూడా వచ్చి ఆమె సేవకు పాల్గొని ధనులై అమ్మ అనుగ్రహం పొందుతారు స్వామి. ఇక్కడ భక్తులంతా కూడా వస్తారు స్వామి. అన్నదానం బాగా జరుగుతాయి, హోమములు ఉంటాయి, మంగళ వాక్యములు ఉంటాయి, మా తల్లి సేవ జరుగుతుంది. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుక్కుంటా, ఇద్దరిని అనుకున్నాను మంగళ వాద్యాలు అనుకుని హోమము ఇట్లా ఆ తల్లి నెరవేరుస్తుంది. ఏదన్నా తక్కువ వచ్చి నేను ఆయన వేడుకునేది. ఈ గుడి నుండి నాయన బియ్యముటలు ఇస్తారు కదా భక్తులు. మన గుడి నుంచి సద్గురు కాసిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి ప్రతి సంవత్సరం మన గుడి నుంచి బియ్యం మూట పూజ ఈ సంవత్సరము కాశీనాయన జ్యోతికి పంపిస్తారు. క్షేత్రానికి మహానందికి బట్టి 12 ఏళ్ళు అయింది. జ్యోతి క్షేత్రంకి బట్టి ఒక 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఎంత అయింది ఆయన. అమ్మవారు జగన్మాత ఈశ్వరీదేవి గుహ దగ్గరికి పంపిస్తారు. జ్యోతిలో పట్టు వస్త్రాలు నాయనకు పంచ కాశిరెడ్డి నాయనకు ఇంకా ధూప దీప నైవేద్యానికి అన్ని వస్తువులు టెంకాయ కాయ కర్పూరం అన్ని జ్యోతికి చేస్తాయి. ఇప్పుడు సౌరూరులో కూడా కట్టినారమ్మ మాకేమని వచ్చినారు తీసుకోను ఆయన అని వచ్చినారు. కానీ ఒక్కొక్క సంవత్సరం బియ్యం మూటలు ఉండవా, అప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తా. జ్యోతి క్షేత్రం నుంచి వస్తారు, ఏం చేయాలి నాయనా తెప్పి నాయనా అని ఏడిస్తే 2 రోజులకే దిగుంటాయి. అది ఎవరు మా నాయన తెప్పించున్నాడు, జరిపించేది మా నాయనే, తెప్పించేది మా నాయనే, ఇచ్చేది మా నాయనే. ఆయనే ఏ రూపంతో వచ్చి భోజనం చేసేది కూడా మా నాయనే, అంతా మా నాయనే. జరుగుచున్నది అంతా వీరా బ్రహ్మము లీలా, జరుగుచున్నది అంతా వీరా బ్రహ్మము లీలా. భక్తులకే ఈ పరీక్ష భయమో చెందకు నీవు, ఎందుకే భయమెందుకే ఓ వెర్రి మనసా, ఎందుకే భయమెందుకే. సాధించు కార్యము సందేహించకు నీవు, సాధించు కార్యము సందేహించకు నీవు. దరిజేర్చు దైవము ధైర్యమోహించుము, ఎందుకే భయమెందుకే ఓ వెర్రి మనసా. దీక్షతో సాధింతునమ్మ ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి, భూలోకమాత ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. 3 మూర్తులకు నీవు మూలమైన దేవతనుచు, నా మనమున ఈశ్వరమ్మను మానకానే పూజ చేతు ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి, భూలోకమాత ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. చూపులోనే రూపమాయే, చూపు రూపు ఏకమాయే, పాపల నడుమాను వెలిగే పరంజ్యోతి ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి, భూలోకమాత ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. భక్త కోటి జనులకెల్లా ముక్తినిచ్చిన ఈశ్వరమ్మ, శక్తి రూపము దాల్చి నీవు భక్తుల రక్షించు తల్లి ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి, భూలోకమాత ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. ఇన్ని మాటలేల నాతో కొర్కెదీరా మోక్షమిచ్చి, సచ్చిదానందంబు వెలిగే సన్నిధి జననీశ్వరమ్మ ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. కంది మల్లయ్యపురము లోపల మందిరంబున వెలుగుచుండే, అక్కడే కందిమల్లపల్లి ఉండేది మఠం. కంది మల్లయ్యపురము లోపల మందిరంబుల వెలుగుచుండే, ఇంద్రుడైనా పోతులూరి వీర గోవిందయ్య జననీశ్వరమ్మ నిన్నే నమ్మితి, భూలోకమాత మముగన్న తల్లి మా పరంజ్యోతి ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి. నాయన
భక్తుల కోసం ఇక్కడ కూర్చున్నాడు. నిజ సమాధి నిజంగా ఉండేది మా నాయన కన్మల్ల కళ్ళలో ఉన్నాడు. అందుకని అక్కడే చూపిస్తాడు. హారతి కూడా మధ్యాహ్నం వేళ నాయనకు చూపిస్తే లోపలికి తెస్తాడు. అనూర్ అనియాన్ మహతోర్ మహియాన్ అని మనం అనుకుంటే అణువులు అణువంతై ఉంటాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండమంతా ఉంటాడు. మన ప్రేమ కోసం, మన భక్తి కోసం, ఏదో దీనులను కాపాడడం కోసం వచ్చి కూర్చున్నాడు. నిజంగా అయితే మా నాయన ఉండేది ఎక్కడంటే కన్నిమల్లాయి పల్లె వీరబ్రహ్మేంద్ర స్వామి మఠములో సజీవ సమాధి నిష్ఠ వహించి మా నాయన దేవదేవుడు చల్లగా అందరిని కాపాడుతూ దుష్ట సంహారణ, శిష్ట రక్షణ, కంకణ ధులుడై వీరభోగ వసంతరాయుడై మా నాయన మళ్ళా వస్తాడు. దుష్ట సంహారణ, శిష్ట రక్షణార్థం చేస్తాడు. వీరభోగ వసంతరాయుడై కాలికి కడెము, చేతికి కంకణము, విభూతి రేకులతో మాయా అశ్వము, బంగారు ఖడ్గము, అని చెప్పినాడు కదా, బంగారు ఖడ్గంతో దుష్ట సంహారణ, శిష్ట రక్షణ చేసి నా భక్తులు పొత్తులై నిలుస్తారన్నాడు. నేను వచ్చే కాలంలో నా భక్తులందరూ కూడా నేను లేపుతానన్నాడు మా నాయన. మా నాయన ఇప్పుడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మాట తప్పడు. ఇది సత్యం. సత్యం ధర్మదేవత ఆర్భటించు నిజమన్నాడు. 108 ఏండ్ల కృతయుగా ధర్మము నిలిపెదనన్నాడు. వేడుకతో శివపోతులూరిలో వెలుగుచుండెదనన్నాడు. వేడుకతో శివపోతులూరిలో వెలుగుచుండెదనన్నాడు. మొన్న స్వామివారిది నివాసం గోడ కూలిపోయింది కదా, ఏమనిపించింది మీకు అప్పుడు? ఏడ్చిన ఏమన్నా ఏడ్చే తప్ప నా చేతి మీద నాయన తెలుసుకొని ఏడ్చిన. మీరు చివరిసారి ఎప్పుడు చూసింటారు అది బాగున్నప్పుడు? మీకు గృహం నెల పోతా కదా స్వామి, నేను నెల పోతా మా నాయన కాటికి. ప్రతి నెల మా నాయన కాటికి ఆయన దయ ఉంటే అయ్యో ఇది ఏమిటి గాఢాంధకారమైన కన్నులు కనిపించుకున్నది. మంత్రి నేను గురుడివాడునైతే ఈ మహానుభావుడు సామాన్య మానవుడు అనుకుంటే కాదు కాదు, సాక్షాత్ ఈశ్వరాంశమే కానీ లేదు కాదన్నాడు మంత్రి. జహాపన మీరన్నట్టు సిద్ధయోగింద్రుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ దైవాంశ సంభూతులంట్లో ఏమాత్రము సందేహం లేదు. మీరే త్వరపడి మహాత్ముల దూషించి తత్కలహంలో గిస్తున్నారు. దయామయుడు క్షమాపణ వేడుకున్నా తప్పక మీ దేహ బాధ తొలగించి మిమ్మల్ని అనుగ్రహింపజేసెదరు అని సిద్ధయ్య పాదములు పలికాడు. స్వామి మత పిచ్చితో భాషలాడిన మహాత్ముని మన్నించండి, నా దేహ బాధ తొలగించి నన్ను కాపాడండి అని వేడుకుంటానే. అప్పుడు రాజా ఇందులో నా మహత్యం ఏమిది? అంతయ్య వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహిమ తప్ప. కాబట్టి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని నీ మనస్సులో ధ్యానించుకో, అతి త్వరలోనే నీ కష్టములు తొలగిపోతాయి. ప్రార్థించి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాడు. అప్పుడు భక్తవత్సల పాపుల బోధ తీర్చు వీర గురుదేవ కాపాడు విశ్వరూప, నీచుడను నేను మన్నించు నిర్వికార పాలి పరమాత్మ హే మాం పాహి పాహి అయ్యో ఇదేమిటి, నా దేహ బాధ క్షణంలో తొలగిపోయినది, నా కన్నులు చక్కని కాంతితో కనిపిస్తున్నవి. మహాత్మ మీరు సామాన్య మానవులు కాదు, సాక్షాత్ ఆ ఈశ్వరుడే మీరని పాదములపై పడి నమస్కరించిన పాదుషను చూసి సిద్ధయ్య అలంపన ఇందులో నా భక్తి లేదు, అంతయ్య ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమయ్యే. అప్పుడు సిద్ధ గురుదేవునితో స్వామి నాకు ఒక చిన్న సందేహం మాత్రం మిగిలిందని. ఏమా సందేహం? మీరు చేయి సలాము మగ్గురు దేవుడు తప్ప అన్నిని భరింపజాలరంటే అలా ఎందుకు భరింపజాలరో నా సందేహం తీర్చన్నాడు నవాబు కడప నవాబు. అప్పుడు జహాపన ఒక్క నల్లరాది గుండును తెప్పించమన్నాడు సిద్ధయ్య. గుండును తోసుకొని వచ్చి సిద్ధయ్య ముందు ఉంచాడు. ఆ గుండును చూసి సిద్ధయ్య తండ్రి వీరబ్రహ్మేంద్ర స్వామి నేను చేయి నామస్మరణ పాదుష గారు పరీక్షింపదలచినారు. నీ నామ మహత్తును ఈ జగత్తుకు వెళ్ళని చేయి నిమిత్తము నేను ఈ రాతి
నమస్కరిస్తున్నామని సిద్ధయ్య స్వామి నమస్కరిస్తానే రథలై వేయందంట గుండు. రథలై పాదుష పరుగున వచ్చి, స్వామి ఇటువంటి ప్రత్యక్షమైన మహత్తును నా జీవితంలో ఎచ్చని చూడలేదు. ఇటువంటి శక్తి సంపన్నులైన మిమ్ము మత పిచ్చితో దుర్భాషలాడిన ఈ దుర్మార్గుని మన్నించండి స్వామి, మన్నించండి. నన్ను మీ శిష్యునిగా చేసుకుని నా జన్మ తరింపజేయమన్నాడు. అప్పుడే సిద్ధయ్య, నిన్ను శిష్యునిగా చేసుకున్నంతటి సమర్థుడు కాదు నాయన, నేను కూడా నీలాంటి వాడనే. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ మహిమ తప్ప ఇందులో నాదేమీ లేదు, ఆయనదే ఈ మహిమ అంతా కూడా అని చెప్పినాడు సిద్ధయ్య స్వామి. ఒకవేళ నిన్ను శిష్యునిగా చేసుకున్నా గురుద్రోహినై గురు కరుణకు దూరం అయిపోటయ్యేగాక గురు శాపాగ్నికి అష్ట కష్టాల పాలవుదును. గురు శాపమనగా సామాన్యము కాదు, 33 కోట్ల దేవతలు ఒక్కసారి చూస్తుంది. మా నాన్న గుర్తే నన్ను మా నాన్న చూస్తే చాలు, అంతే కదా, ఆయన చూస్తే చాలని వాళ్ళు చూస్తారా. నిరంతరం వస్త్రాలు, ఇక్కడ వస్త్రాలంతా మట మీరు చేస్తాయి. మళ్ళీ చూస్తాను అది పంచాయతీ గురించి. ఆయన పాతాయమలే నువ్వు పాతాయమలే అంటానే ప్రతి పూజారి కూడా ఇంకా టికెట్ మాత్రం తీసుకుంటాం. దీపము ఇక్కడ నిరంతరం వెలుగుతా ఉంటది, ఆ గుళ్ళో వెలుగుతా ఉంటదా? నిరంతరం అఖండ దీపం. ఇది 22 సంవత్సరాలు అయిందా? మంచాల పుల్లయ్య వాళ్ళ ఇంటికే వస్తారు రాజని, అన్నదాతలు అన్నానికి ఏదైనా ఇబ్బంది పడితే మనకిస్తారు. అక్కడ ఉండే రాయి ఈశ్వరమ్మ తల్లి గుహకి వెళ్ళినప్పుడల్లా మీరు తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటారు. మళ్ళీ తెచ్చుకుంటే ఇది పక్కన పెట్టేసి వేరే చోట పెట్టి మళ్ళీ ఇది పెడతారు ఇక్కడ. అదే పక్కన అంటే మీకు విరజానంద స్వామి ఉన్నారు కదా, అచలానంద స్వామి ఆశ్రమం తోట్లపల్లి, అంటే ఆ స్వామి వారితో స్వయంగా మాట్లాడినారా? అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు, అంటే అంటే ఎప్పుడన్నా దర్శనం చేసుకుని మాట్లాడింది ఎప్పుడన్నా ఉందా? ఎదురు పడలేదు కదా, వాళ్ళు గొప్ప వాళ్ళు, మహానుభావులు, తపస్సంపన్నులు. ఎదురు పడినా నమస్కరించేదాన్ని. స్వామి ఇంత ప్రభావం చేసినావు, ఇంతమందికి అన్నదానం అంటే. మళ్ళా మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పినాడు సిద్ధయ్యకు, నాయన సంసారం నేను అడుగుకుండా వచ్చి మళ్ళా నన్ను వివాహం చేసుకుని నేను ఏది లేక పరితపించి సావమని సెలవిచ్చిరా తండ్రి అన్నాడు. సిద్ధయ్య అడిగినాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. నాయన ఏం చెప్పినాడు, బాలకా సిద్ధ నీవు నీ గర్భమున తపోనిష్ట గరిష్ఠుడు పెద్ద పీరయ్య జన్మించి పేరు ప్రసిద్ధికిచ్చి నీ వంశం అభివృద్ధి అవుతారు నాయన. అటువంటి తపోనిష్ట గరిష్ఠుడు నీ కడుపున పుట్టాలా అని చెప్పినాడు నాయన. అందుకని నాయన ఆజ్ఞ ప్రకారమే ఆయన స్వామి పాదుకలు నీ మనంపనగల కోరిక నేను ఎరుగుదిన బిడ్డ, ఇదిగో పాదుకలు, జపమాల, యోగదండము, శిఖాముద్రిక అందుకొను నాయన. ఇవి నీ కొసగుడిలో నా వంశము అంతరించును అన్నాడు నాయన. ఇవి నీ కొసగుడిలో ఎందుకనగా పాయక 12 సంవత్సరం నా పంచకాశి ఉందునా, పాయక 12 సంవత్సరం నా పంచకాశి ఉందునా, నీపై గల అనురాగమున వరదత్వార్థ సాధనకై నీకు మనసారా వసంతిని బిడ్డ అన్నాడు. పాదుకలు, జపమాల, యోగదండము, శిఖాముద్రిక అందుకునే సిద్ధయ్య. ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించ వల్యత గంటిన్ నామనమునక నందము కలిగెన్ సద్గురు చంద్రుడు దీనుని ప్రోచన్ స్వామి కరుణించెన్ ఇంటికి నా జన్మ తరించెన్. పాదుకలు, జపమాల, యోగదండము, శిఖాముద్రిక అందుకున్న సిద్ధయ్యను చూసి వీరబ్రహ్మేంద్ర స్వామి బాలకా సిద్ధ యథావిధిగా సమాధిపై గల బండను మోయిన బిడ్డ, నీ కీర్తి ఆ చంద్ర తారాఖము ఈ జగత్తున చిరస్థాయిగా నిలుచుగాక. ఓం హ్రీం హ్రీం శ్రీం శివాయ బ్రహ్మణే